కృష్ణా జిల్లాలో వైసీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం అవనిగడ్డ నియోజకవర్గంలో ఉన్న అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు మొత్తం ప్రచారం విస్తృతంగా కొనసాగిస్తున్నారు. ఊరిలో ప్రతి చోట కూడా వెళ్ళి ఎవరైతే ఓట్లు అభ్యర్థిస్తున్న పరిస్థితి మనతో పాటు ఆయన ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా సాగుతోంది ఎన్నికల ప్రచారం? మనకు ఒక 3-4 రోజులు మాత్రమే ఉంది. ఇక అద్భుతంగా జరుగుతుంది. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతో, అభిమానంతో మళ్ళీ ఆయన దీవించాలి, ఆయన మా ముఖ్యమంత్రిగా తెచ్చుకోవాలని కోరుకుంటున్నారు. దీంట్లో ఏం సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నాడు. దాంతోపాటు అవనగడ్డలో నేను మన బందర పార్లమెంట్ ఎంపీగా చంద్రశేఖర్ ఇద్దరు కూడా గెలుస్తున్నాం. సరే, ఇప్పుడు మీకు మొన్నటిదాకా టీడీపీలో ప్రత్యర్థిగా ఉన్న ఆయన ఇప్పుడు జనసేనలో చేరారు. సామాజిక వర్గం కూడా నాకు బాగా బలంగా ఉందంటున్నారు. అలాగే వైసీపీ నాయకుల మీద అనేక తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఆయన దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు సార్? వైసీపీ నాయకుల మీద ఆయన తీవ్రంగా విమర్శ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలుగుదేశంలో చేరి బ్రాహ్మణయ్య గారి అబ్బాయి సీటు కాగేశాడు. నిన్నటిదాకా జనసేనకి సీటు వచ్చేసింది. 4-3 యాస్పిరెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరైతే బాగుంటుందో సర్వే చేసుకున్నా వాళ్ళకి ఇస్తున్నామని చెప్పారు. ఆల్ ఆఫ్ సడన్గా ఈయన బయటకు వచ్చి పార్టీలు మారినో కండవాలు మార్చే బుద్ధి నాకు లేదు, నేను చాలా సిన్సియారిటీ, నేను ఏదైతే చెప్పానో అది చేస్తాను, పంజరంలోంచి వచ్చే చిలకలాగా ఉన్నాను, స్వేచ్ఛగా ఉన్నానని చెప్పాడు. మరుసటి రోజు వెళ్ళి తలకాయ ఉంచుకున్నాడు, కండవా కప్పుకున్నాడు. ఆయన ఇంకోళ్ళని విమర్శించే పరిస్థితి ఎక్కడే? జనమందరూ ఆయన్ని విమర్శిస్తున్నారు. మరీ ఇంత సిగ్గు లేకుండా పోయింది ఆయనకి. ఈ పరిస్థితి అంటే అర్థం కావట్లేదు. రాజకీయాలు దిగజార్చి చేశారు. వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ తండ్రి దగ్గర నుంచి ఒక నిబద్ధత ఉందనుకున్నాం, ఇదేంటితో తయారయ్యేంటి అనుకుంటున్నారు. ఆయన మమ్మల్ని విమర్శించే పరిస్థితి లేదు. ఇంకోటి కూడా ఏంటంటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం, ఎంత లక్కైనా వెళ్ళి ప్రజలను కాపాడుకోవటం కోసం, ప్రజలకు సర్వీస్ చేయటం కోసం నమ్మించి ఆ నమ్మకాన్ని నిలబెట్టే నాయకుడు మా నాయకుడు. ఆయన నాయకుడు ఉన్నాడే, తెల్లారి లేచిన కాంచి పొద్దున ఒక అబద్ధం, సాయంత్రం ఒక అబద్ధం, ఎన్నుపోటులతో సహా ఎన్నతో పెట్టిన విద్య. ఆయన చెప్పి అబద్ధాల మీద, పచ్చి మోసాల మీద నాయకుడు అయ్యాడు. మా నాయకుడు ప్రజల నమ్మకంతో ప్రజలు నమ్మించి వాళ్ళ పనుల మీద వాళ్ళ అవసరాలు తీర్చేదిగా 198% వాగ్దానం చేసిన నెరవేర్చుకుని ఇవాళ ఎన్నికలకు వెళ్తున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇంటి ముందు తెలుగుదేశం జెండా ఉందా, ఆ ఇంటి ముందు జనసేన జెండా ఉందా అని చూడాల. అర్హులైతే పెన్షనర్స్కి పెన్షను, అమ్మఒడికి అవసరం అమ్మఒడి, రైతు భరోసా అవసరం రైతు భరోసా, ఇవన్నీ చూస్తున్నారు. ఒక ఇంటో ఈ మధ్య నేను ఎంపీ గారు ప్రచారానికి వెళ్ళాం పెద్దపురంలో. అక్కడ ఓటేయమని అడిగిన తర్వాత ఆయన బయటకు వచ్చి, అయ్యా నువ్వు సింహాద్రి సత్యనారాయణ గారు అబ్బాయివా అని అడిగాడు. అవునని చెప్పాడు ఆయన. మీ నాన్నగారితో పాటు 3 పర్యాయాలు నేను మీ నాన్నగారు అమ్మడి తిరిగానయ్యా అని అన్నాడు. నేనేమన్నానంటే ఆయన ఓటేయండి అన్న. నేను కరుడు కట్టిన తెలుగుదేశం, నేను ఓటేయను, నేను సైకిల్కి వేస్తాను. ఆ ఇంట్లో నుంచి నేను అక్కడికి వచ్చేస్తున్నా. ఆ ఇంట్లో నుంచి ఆ తల్లి వచ్చి, అయ్యా రమేష్ ఆగు, నాకు పెన్షన్ వస్తుంది, నా ఒక కూతురు MBA చదువుతుంది, ఈ మధ్యనే ఒక ప్రైవేట్ ఉద్యోగం వచ్చింది ఇంకో కూతురికి, మా 3 ఓట్లు ఉన్నాయి, 3 ఓట్లు మేము మీకు వేస్తామయ్యా, జగన్ గారిని దీవిస్తామని చెప్పింది. అంటే కరుడు గట్టిన తెలుగుదేశం ఇంటో కూడా కనపడుకోకుండా జగన్ గారు ప్రేమికులు ఉన్నారు, అభిమానులు ఉన్నారు. ఆయన చెప్తున్నాడే, నేను మీ కుటుంబానికి ఉపయోగపడ్డాను అనుకుంటే నన్ను దీవించాలని అంటున్నాడు. ఖచ్చితంగా ప్రతి కుటుంబంలోనూ, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబంలో, కరుడు కట్టిన తెలుగుదేశం కుటుంబంలో కూడా జగన్ గారి అభిమానులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నాడు, దాంతోపాటు మేము కూడా గెలుస్తున్నాం. సరే, ఇప్పుడు గడిచిన 5 ఏళ్లుగా ఎమ్మెల్యేగా చేశారు. ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఉంది సార్? అంటే ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో అనేక సమస్యలు కూడా క్లియర్ చేశారు. 22 చుక్కలో ఏదైతే భూములు ఉన్నాయో ఇవన్నీ కూడా. నేను 19లో ఎలక్షన్లో ఓటు అడిగిన తర్వాత, ఓటు అడిగే ముందే చెప్పాను, 22A చంద్రబాబు నాయుడు గారు చుక్క పెట్టింది నాకు రద్దు చేస్తాను, ఓటేమని అడిగా. ఓటేసారు, గెలిచాను. ఆ గెలిచిన తర్వాత మళ్ళా గడప కార్యక్రమం ఉంది కదా, వెళ్తుంటే అది రద్దు చేస్తాను, రద్దు చేసుకోకుండా అయ్యిండయా అని అన్నారు. రద్దు చేయించకపోతే నేను ఎలక్షన్కి రానన్నా, ఓటు అడగనని చెప్పా. నా ధైర్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేస్తాడు, ఇది ప్రజలు అవసరమైందని చెప్పి అంత ధైర్యంగా నేను మాట్లాడను. ఆ ధైర్యాన్ని ఒమ్ము చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు అవనగడ్డ వచ్చి మీటింగ్ పెట్టి ఆ జీవోని రద్దు చేసి వాళ్ళకి ఇచ్చారు. ఇంకోటి కూడా చెప్పారు, ఎదురుమండి బ్రిడ్జ్ చేస్తాను. ఆ ఎదురుమండి బ్రిడ్జ్ కూడా 2 సంవత్సరాలు కరోనా టైం పోయినా మిగిలిన పనులన్నీ పూర్తి చేయించి దాన్ని టెండర్ దశకొచ్చిన తర్వాత కొన్ని అనివార్య కారణాలు, అంటే అనివార్య కారణాలు ఏమీ లేదు, నేనేమో బ్రిడ్జ్ వరకు 110 కోట్లు సరిపోతే టెండర్ పిలవమన్నాను. అది టెండర్ పిలవకుండా అవుతుంటే చివరికి ఎంక్వైరీ చేస్తే మా ఎంపీ గారు ఏమంటాడంటే, అప్పుడున్న ఎంపీ గారు 140 కోట్లు శాంక్షన్ చేసిన పిలవమంటారు. ఇదంతా చాలా ఇబ్బంది ఉంది, డిలే అయింది.
ఒక సంవత్సరంన్నర అక్కడ పోయింది. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇది పరిస్థితి అంటే ఆయన ఒకే ఒక మాట అన్నాడు, 109 కోట్లతో బ్రిడ్జ్ అయిపోతున్నప్పుడు ఆ డబ్బులు అక్కడ ఉండగా ఎందుకు టెండర్ పిలవరని చెప్పి ఆఫీసర్ టెండర్ పిలిపించారు. ఎలక్షన్ దగ్గరలో ఉండటం వల్ల టెండర్కి ఎవరు రాలేదు, రేపో మాపో దానికి వస్తారు అయిపోతుంది. దాంతోపాటు ఇంకోటి కూడా చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారు అవనగడ్డ తీసుకొచ్చినప్పుడు కోడూరు రోడ్డు సంగతి చెప్పా. కోడూరు రోడ్డు నాగలంగానికి అవసరంలా, మోపుదేవానికి అవసరంలా, ఘంటసాలకి అవసరం, చల్లపల్లికి. కానీ కోడూరు రోడ్డు అయిపోతే రమేష్ వాడిపోతాడు. నేను చెప్పా ఓటుకే రానన్నా. ఆ రోడ్డుని వాళ్ళు శాంక్షన్ చేయించుకుని ఆ రోడ్డు పని పూర్తి చేస్తున్నాను. ఇవాళ వీళ్ళందరూ ఒకటి ఒప్పుకోవాల్సింది ఏంటంటే, ఇక రమేష్ గెలిచినట్టేగా రోడ్డు అయితే ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ నమ్మకం నాది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పని చెప్పినట్టు చేస్తాడని ధైర్యం. ఇవాళ ప్రజల నమ్మకం కూడా అదే. ఇంత మేనిఫెస్టో వేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పిల్లల కోసం సందమావం తీసుకొచ్చి కాసేపుడు ఇస్తానని చెప్పినట్టుగా చెబుతాడు, చంద్రబాబు నాయుడు మోసం చేస్తాడు. జగన్ గారు ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా ప్రజల ఎడల చిత్తశుద్ధితో పనిచేస్తాడని నమ్ముతున్నారు. కనుక జగన్మోహన్ రెడ్డి గారి బలం, ఆ బలమే మా బలం. ఖచ్చితంగా నిరంతరం ప్రజల మధ్య ఉండ, ప్రజల అవసరాలు తీర్చేటట్టుగా, కష్టంలో సుఖంలో బాధలో వాళ్ళతో కలిసి పాలు పంచుకున్న, కరోనా టైంలో పారిపోలా, ఇళ్లలోంచి బయటకు వచ్చి కరోనా పేషెంట్ జాగ్రత్తగా చూసుకుని 50 పడకల హాస్పిటల్ అవనగడ్డలో పెట్టించా. ఏ రాజకీయ నాయకుడు ఆ వాళ్ళకి కనపడలా. ఆ రోజు ఇక్కడే ఉండ డయాలసిస్ సెంటర్ పెట్టించాం. ఇక్కడ అవనగడ్డలో డయాలసిస్ సెంటర్ నడుస్తుంది. అన్ని రకాలుగా ఏదైతే వాగ్దానం చేశానో వాటిలో 80% పైగా 90%గా పూర్తయి మిగిలినవి కూడా రేపు టర్మ్లో ఖచ్చితంగా పూర్తి చేస్తాను. ఈ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ప్రజల అవసరాలను తీర్చాము. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పింది చేశారో దానికి అనుగుణంగానే మేమంతా కూడా ప్రజల వద్దకు వెళ్ళాం. ప్రజలు తమను ఖచ్చితంగా ఆశీర్వదిస్తున్నారు. మళ్ళీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తారు, అవనగడ్డలో కూడా వైసీపీ జెండా ఎగరవేస్తామని చెప్పి రమేష్ బాబు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, అవనగడ్డ నుంచి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం